వెల్కమ్ టు సన్మిస్ట్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రస్తుతానికి అయితే బండ్లన్నీ మన పార్కింగ్లో అన్ని బండ్లు ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, మన పిల్లలకు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి. చిన్న చిన్న వెళ్తున్నాము, ఆ బండి ఈ బండి కిరాలు వెళ్తున్నాము. అయితే మన ఒక బ్రదర్ ఒక కామెంట్ పెట్టిండు ఒక వీడియోలో, బ్రో మీ ఫుల్ వీడియో తీయండి, బండ్లు ఎట్లెట్టున్నాయి ఏం కథ చూద్దామని అడిగిండు. సో అతనికి వాళ్ళ కోసమని మీకోసమని నేను బండ్లు మొత్తం ఆ బండ్లు ఏమేమి ఉన్నాయి, లోపల ఎట్లా ఉంది ఏం కథ చూపిద్దామని వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఒకసారి మా బండ్లను ఒక రౌండ్ వేసుకుందాం, చూద్దాం ఎట్లెట్టున్నాయి. మీరు చూడండి, మాకు బుకింగ్ కూడా మాకు మీకు ఏమన్నా ఉన్నా మాకు చెప్పండి. మేము మార్కెట్ రేట్ కంటే మేము తక్కువకే రాగలుగుతాము, మీకు మంచి సర్వీస్ కూడా ఇస్తాము. ఫస్ట్ మన అన్నది భవ్యశ్రీ బండి ఇది. ఈ బండి దీని పక్కన ఆ బండి కూడా అన్నదే ఉన్నది మనది, ఎస్ఎస్టీ సాల్వేషన్ చూస్తుంటా మనది. ఆ లాస్ట్ ఉన్నది నిమ్మకాయల బండి, దానికి ఇంకా పేరు పెట్టలేదు. ఇగో ఈ బండి కాంచి స్టార్ట్ చేద్దాం మనము. ఫస్ట్ బండి కాంచి మీకు మొత్తం చూపిస్తా, ఎట్లా ఉంటుంది ఏంది, సీటింగ్ ఎట్లుంటుంది, పుష్ బ్యాక్ ఎట్లుంటుంది, ముంగల క్యాబిన్లు ఎట్లా ఉంటుంది, ఎంతమంది వస్తారు ఏందనేది మొత్తం వీడియో మొత్తం అన్ని బండ్లు చూపిస్తారండి. ఇది మనకు బటన్ మీకు తెలుసో తెలియదు, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే బయట ఒత్తుకోండి కాబట్టి డోర్ ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన, లోపల చూపిస్తాను. ఇది మన బండి అనమాట, సన్మిస్ట్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బండి ఇది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక వీడియో తీసిన. మొత్తం ఇంట్లో 20 సీట్స్ ఉంటాయి, 20 సీట్లు ఉంటాయి. ఇంట్లో ముంగల ఒక సీట్ ఉంటుంది, 21+ అనమాట. 21 సీట్లు ప్యాసింజర్కి, ఒక సీటు డ్రైవర్ సీట్ తోటి 22 సీటర్ బస్ అంటారు. ఇది మీకు అన్ని సీట్లు పుష్ బ్యాక్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఉన్నాయి 4 సీట్లు పుష్ బ్యాక్ కావాలన్నమాట. అది కూడా పుష్ బ్యాక్ సీట్లే, కాకపోతే లాస్ట్ వరకు ఉన్నాయి కదా, పుష్ బ్యాక్ చేయడానికి పాసిబుల్ అనమాట. ఈ సీట్ చూపిస్తాను పుష్ బ్యాక్ ఎట్లయితుందో. ఈ బటన్ పుష్ అన్న బటన్, ఈ బటన్ అంతా బటన్ అంతే మీరు పండుకున్నప్పుడు ఇట్లా గట్టి కొరికిరానికి ఇంత పుష్ బ్యాక్ అవుతుంది. చూడండి ఎంత గ్యాప్ వచ్చింది. మీరు ఏసీలో ఉన్నప్పుడు కానీ నార్మల్ అయినా కానీ కిటికీలు తెచ్చుకున్న కాలు వస్తుంది. ఇక ఏసీ బుకింగ్ వెళ్ళినా కానీ మంచి ఆరామ్సే పండుకోవచ్చు ఈ సీట్లలో. మళ్ళీ బటన్ అనుకుంటే మళ్ళీ పైకి వచ్చేస్తుంది. 20 సీట్లు అనమాట ఈ బండ్ల. ఇది ఎస్ఎంఎల్ ఎగ్జిక్యూటివ్ కోచ్ అంటారు ఈ వెహికల్ని. ఇగో ఏసీ మీకు చూడండి, ఇగో ఏసీలు ఇగో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా ఇట్లా తిప్పుకోవచ్చు. ఫుల్ మస్తు వస్తుంది. ఎవ్రీ సీట్కి ఉంటుంది. ఇగో లైటింగ్ ఇది నేను తాళం ఆన్ చేయలేదు. ఇట్లా ఎవ్రీ సీట్కి ఏసీ ఉంటుంది. ఇక్కడ మీకు ఎమర్జెన్సీ కూడా ఉంటుంది, అక్కడ బటన్ చూపియన్న. ఎమర్జెన్సీ ఏమన్నా ఎప్పుడన్నా ఏమన్నా అయినా కానీ ఇక్కడ బటన్ కొట్టే ఎమర్జెన్సీ అలారం వస్తుంది. ఇది ఒక డోర్ ఉంటుంది, దాంట్లో చూపిస్తా. ఇక్కడ డోర్, ఇదో డోర్ ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్. ఇది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం డోర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా గ్లాస్ బ్రేక్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఒకటి సుత్తేస్తారు. ఎక్కడ మన సుత్తే ముంగలు ఉంటుంది, ముంగల సుత్త కూడా చూపిద్దాం. కస్టమర్లకు అన్నీ చూపించాలి, చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోటి ఇది ఉంది కదా, ఇది వీక్ అనమాట. డైరెక్ట్ వీక్తో వచ్చేస్తుంది, లోపల సుత్తుంటుంది. అర్థం మళ్ళీ కూడా దెంగేస్తాడు బయటికి ఏదైనా అయినప్పుడు. దాని ముంగలు రాలా, ముంగలు చూపిస్తారండి. ముంగల ఇది మన నెంబర్లు, ఇది మన ట్రావెల్స్, మన ఫోన్ నెంబరు. ఫోన్ చేయండి, ఎవరికి ఏం అవసరం ఉన్నా కానీ అన్నిటికీ మనం ఫుల్ సపోర్ట్ చేస్తాము. లోపల క్యాబిన్లో చూద్దాం. ముందుగా మన గణపాయ చూడు, ఆ గణపాయకు అప్పుడప్పుడు మనం పూజలు కూడా చేస్తుంటాము. ఇట్లా ఉంటుంది క్యాబిన్. ఇది ఎక్స్ట్రా సీట్ అని చెప్పిన కదా, 21 సీట్, 21 సీట్. ఇది కూడా కస్టమర్కి ఉంటుంది. మాకు డ్రైవర్ సీట్ సపరేట్. ఏదైనా లాంగ్ వెళ్ళినప్పుడు, ఎట్లా దూరం వెళ్ళినప్పుడు డబల్ డ్రైవర్ వెళ్తాము. ఇదిగో మేము ఇక్కడ ఇట్లా వండుకోవచ్చు. ఇక్కడ బెడ్ ఉంటుంది. ఒకసారి కడిగిపోను అని చూపిస్తా, మళ్ళీ నీకు ఇస్తా. ఇగో ఇట్లా ఉంటుంది అనమాట. మేము ఇట్లా పడుగులో మంచిగా ఈ నుంచి వరకు పండుకుంటాము. మాకు కూర్చోనికి కానీ దేనికి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ ఉంటుంది డబల్ డోర్ వెళ్ళినప్పుడు. ఇది కస్టమర్ సీట్, కస్టమర్కి ఇవ్వాల్సిందే, తప్పదు కదా మరి. 21 మాకు కూడా ఏసీ ఉంటుంది, కాకపోతే ముంగలు వచ్చినంత రాదు, ముంగలో ఉన్నంత ఉండదు అనమాట. ఇక్కడ ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేసినామంటే ఫుల్ ఎయిర్ వస్తుంది. అంటే చల్లదాని జర వేడి లోపల హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేసుకుంటే గాలి కూడా వస్తుంది. క్లోజ్ చేసుకోవచ్చు. ఇది నా బండి అనమాట. ఇంకా అవతల ఇంకోటి చిన్న బండి కూడా ఉంది, ఆ బండి కూడా చూపిస్తాను మీకు. మీకు చెప్పడం మర్చిపోయినా, ఛార్జర్లు ఎవ్రీ సీట్కు ఛార్జర్ ఉంటుంది మనకి. ఇగో ఇక్కడ ఉంది కదా ఛార్జింగ్ పట్లు, యూఎస్బీ కేబుల్ అనమాట. యూఎస్బీ కేబుల్ పెట్టుకోవాలి, ఎవ్రీ సీట్కి ఉంటుంది. ఇట్లా అన్ని సీట్లకు మీకు ఎగ్జాంపుల్ ఒక 2 చూపిస్తా. ఇవి కూడా సీట్కి ఉంది. ఇగో రైట్ సైడ్ సీట్లకు కూడా, ఇగో ఈ సీట్లో కూడా ఇగో ఆల్రెడీ ఇది లైట్ కూడా వేసింది చూడు. అంటే 1 సైడ్ మనం డైరెక్ట్ కలెక్షన్ ఇచ్చినాము, 1 సైడ్ ఏమో
ఇటు సైడ్ ఏమో బండి స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఆన్ అవుతుంది, ఇటు సైడ్ ఏమో డైరెక్ట్ కలెక్షన్. అది నేను పెట్టించుకున్నా ఇట్లా. మళ్ళీ మీకు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, ఏమన్నా పెట్టుకోవడానికి, తినడానికి పెట్టుకోవడానికి కూడా అన్నిటికీ కంఫర్ట్గా ఇది వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. అన్ని బండ్లకి ఇట్లా ఉంటుంది సేమ్, ఆల్మోస్ట్ ఏం తేడా ఉండదు. కాకపోతే ఇంకోటి సేమ్ ఇదే వెహికల్ 12 సీటర్ ఉంటుంది. ఇలా 12 సీటర్ 13 సీటర్ 13 సీట్లు ఉంటాయి. ఆ బండి కూడా చూపిస్తుంటండి. ఇది మన బండి అనమాట. పక్కన 2-3 బండ్లు ఉన్నాయి అన్న వాళ్ళవి, అవి కూడా చూపిస్తాను. ఈ బండి కూడా ఇదిగో ఇది బండి దుకాణం భగత్రి. ఇది మన అరుణాన బండి. ఈ బండి ఆ బండి సేమ్ అనమాట. మీకు లోపల ఆ బండిలో ఏమేమి చూపించినాం ఇందులో కూడా ఆల్మోస్ట్ ఉంటాయి, సేమ్ అయి ఉంటాయి. జస్ట్ కటన్లు వేరే. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తారు లోపల ఇట్లా. ఈ బస్ కూడా ఇట్లా ఉంటుంది, ఏం తేడా ఉండదు, యాస్ట్ ఇది ఉంటుంది. సేమ్ బటన్, సేమ్ ఎయిర్ డోరు, ముంగల్నే ఆపరేటింగ్ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ వీళ్ళకి వీళ్ళ కూడా ఉంటుంది, ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే అది కస్టమర్లో మేము చెప్పాము, ఎందుకంటే వాళ్ళు రన్నింగ్లో ఉన్నప్పుడే లటక్కుని వచ్చేస్తారు, వచ్చేసి డోర్ తీసుకుంటారు. మళ్ళీ ఏమైనా ఉన్నా అని ప్రాబ్లం అయితే అని మేము చెప్పాము. మా దగ్గర ఉంటుంది ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా అని. మిగతా సేమ్ బండి తోడు, సేమ్ సీటింగు, సేమ్ ఛార్జర్ ఉంటాయి. కాకపోతే అన్న వాళ్ళ కటన్లు ఒకటి వేరే, అది ఎవరు నచ్చినా వాళ్ళు వేసుకుంటారు అనుకో. ఇది ఆల్రెడీ మార్పించి ఇంతకుముందు వేయించారు, మళ్ళీ కొత్త వేయించారు. మరకమరికైనా నేను కూడా మార్పియాలి, టైం లెక్క మార్పియలేదు. దీన్ని చాలామంది కస్టమర్లు చూసి సౌండ్ బాక్స్ అనుకున్నారు. దీన్ని చూసి నాకు 5-6 మంది అడిగారు, ఇంత పెద్ద బాక్స్ ఉంది మీరు ఊఫర్ పెడతలేరు అని అన్నారు. కాకపోతే ఇది ఏసీది అనమాట, ఏసీకి సంబంధించింది. లోపల ఉన్న డస్ట్ గిస్ట్ మొత్తం తీసుకుంటుంది, తీసుకొని ఫిల్టర్ చేసి మనకు మంచిగా ఫ్రెష్ ఎయిర్ని పంపిస్తుంటుంది. ఇది ఏసీకి సంబంధించింది. అవి అక్కడ టీవీ కూడా ఉంది, ఆ బండ్ల నీకు చూపించలేదు, ఇందులో చూపిస్తుందండి. ఇది టీవీ, ఈ బటన్ తాలే కథం లటక్కున పని అవుతుంది. టీవీ ముంగల దీని ఆపరేటింగ్ కూడా మొత్తం ముంగల్నే ఉంటుంది. ముంగల ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ సిస్టమ్లో మనం ఏది పెడితే ఇక్కడ ప్లే అవుతుంది. ఎవరికైనా కస్టమర్లకు సినిమాలు కావాలన్నా, ఏమైనా చూడాలన్నా మా దగ్గర పెన్ డ్రైవ్ ఉంటుంది. మాకు నచ్చిన సినిమాలు ఏదో ఒక 5-6 ఉంటాయి, కానీ వాళ్ళకి కొంతమంది నచ్చుతాయి నచ్చవు. వాళ్ళు నాకు ఇది పెట్టు అది పెట్టు అంటారు. అందుకని మేము ఏం చేస్తాం అంటే కస్టమర్ చెప్పేటప్పుడు ఫస్టే మీకు ఏమేమైతే మూవీస్ కావాలో మీరు పెన్ డ్రైవ్ తెచ్చుకోండి అని చెప్తాం. తెచ్చుకుంటే ముంగలు పెట్టుకుంటే ఇక్కడ సినిమా కూడా వస్తుంది, సినిమా కూడా వచ్చు. మంచిగా స్పీకర్స్ ఉంటాయి. ఇక మేము ఎక్స్ట్రా ఇన్ఫినిటీ స్పీకర్ కూడా వేయించాం ఈ బండికి. లోపల ఒకసారి సౌండ్ పెట్టినామంటే గుల్లజాం గలగల్లాడాలి, అట్లుంటుంది మనం. బాగుంటుంది ఏ బండి అయినా కానీ. ఇంకా కొంతమంది బండ్లకు ఇంకా ఉండాలని మంచిగా ఊఫర్ వేయించి పెద్ద పెద్ద చేపిస్తారు. మేము ఏంటంటే కొత్త బండ్లు 4 బండ్లు 4 షోరూమ్ తీసుకొచ్చిన బండ్లు 4 కొత్త బండ్లు. వీటికి ఏంటంటే మాకు గ్యారంటీలు ఉంటాయి. ఇప్పుడు మేము దీనికి ఊఫర్ అవన్నీ పెట్టిపోయచ్చు. ఏమైనా కొంచెం ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో షోరూంలో వాడు వ్యారంటీ ఇవ్వడు. మీరు ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు అందుకే ఇట్లయింది అట్లయింది అంటారు అని మేము 4 బండ్లకు ఎక్స్ట్రా ఏం చేయించలేదు. జస్ట్ కటన్లు వేసుకున్నాము, స్పీకర్ వాడేయించుండు, టీవీ వాడేయించుండు, ఆండ్రాయిడ్ సిస్టమ్ వాడేయించుండు, అన్నీ వాడేయించుండు. మేము 1 ఇయర్ అయినాక మాకు వ్యారంటీ పెట్టకపోతే తర్వాత మేము ఊఫర్ అయినా పెట్టించుకోవచ్చు. దాంట్లో ఏమైనా డబల్ ట్రిపుల్ లేజర్ రేట్ షో అన్నీ పెట్టించుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మాకు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఏమైనా సరే మేము పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, అవసరం లేదు అనుకున్న వాళ్ళు కొన్ని రోజులు అయినాక మళ్ళీ మాకు ప్రాబ్లం అయితే అనుకున్న వాళ్ళు పెట్టించుకోలేదు. అనే బండ్ల ఎస్ఎంఎల్ ఆల్మోస్ట్ ఇచ్చిండు, ప్రతి ఒక్క బండికి అన్నిటికీ అన్ని ఇచ్చిండు. ఏం గిది లేదనుకుండా టీవీ ఇచ్చిండు, మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చిండు, లోపల ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇచ్చిండు. మనం ఏం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఈ బండి కూడా సేమ్, ఇందులో కూడా క్యాబిన్ సేమ్ క్యాబిన్ యాస్ట్ ఇది ఉంటుంది. ఆ బండి ఈ బండి ఏం తేడా ఉంటుంది. మీకు ఇంకోటి చిన్న బండి కూడా ఉంది, ఇందులో 12 సీటర్ అని చెప్పిన కదా, 12 సీటర్ చూపిస్తానండి. ఇక మన అన్న మంచి డ్రైవరు, బండి ఎక్కిన అంటే 100 కిలోమీటర్ 200-300 కిలోమీటర్ కొట్టినా ఆగలేదు, తగ్గేదే లేదు అంటాడు. నికర్లారా ఆయన పోతుంది చూడు, ఇలా సిగ్గు ఎక్కువ. ఇదిగో ఇది 12 సీటర్ భగశ్రీ, అది ఇది రెండు ఒకటే ఉన్నది. అది 21 సీటరు, ఇది 12 సీటర్. ఇది కూడా సేమ్ ఉంటుంది, సేమ్ సీటింగ్, సేమ్ యాస్టేజ్ ఉంటుంది. కాకపోతే బండి చిన్న ఉంటుంది. ఇది కూడా స్పేస్ ఎక్కువ ఉంటుంది, 6 సీట్ గ్యాప్. ఇది కూడా ఒకసారి చూద్దాం. మంచిగా ఇగో రండి, ఇగో 12 సీటర్ అనమాట. ఇందులో మేము కస్టమర్ల గురించి అని వాళ్ళు లాంగ్ వెళ్ళేటోళ్ళు, 10 రోజులు వారం రోజులు 2-3 వేల కిలోమీటర్లు వెళ్ళేటోళ్ళు ఎంతసేపు అంటే సీట్లో కూర్చోలేరు కదా, వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉండాలని కొంతమంది సీట్లు ఇప్పి అంటారు. వాళ్ళ కోసం అని మేము ఇక్కడ 2 సీట్లు ఇప్పినాం. 2 సీట్లు అంటే ఇదొక సీట్ అనమాట, జాయింట్ ఉంటుంది. ఈడొక సెట్ ఉంటుంది, ఈడొక సెట్ ఉంటుంది. 2 ఇప్పేసి మీకు 4x6 బెడ్ పడుతుంది. మంచిగా ఒక 4 ఈజీగా వండుకోవచ్చు. అంటే వాళ్ళకు జర్నీ అనేది బోర్ కొట్టదు. ఏసీ వేస్తున్నారు అంటే మంచిగా చల్లగా ఉంటుంది,
ఎంత దూరం వెళ్ళా అని తీసుకుంటుంది. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుందని సీట్లు చెప్తాం. యాక్చువల్లీ మనకు రూల్ కాదు ఇది, తిప్పకూడదు. బయట ఆటో పట్టుకున్నప్పుడు అబ్జెక్షన్ చేస్తాం ఎందుకు ఇప్పినాం అని. కాకపోతే కస్టమర్ల కోసం మేము రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా సీట్లు ఇప్పి మా బండ్లు కూడా అన్న 22లో కూడా ఇస్తాం. వాళ్ళు ఎక్కువ జర్నీ ఎక్కువ చేస్తారు, ఒక 2-3 వేల కిలోమీటర్లు వెళ్తారు అంటే ఇస్తాం. ఈ దగ్గర వెళ్ళినప్పుడు ఒక 200-300 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు ఇప్పమంటే కొంచెం ఇబ్బంది. కాకపోతే వాళ్ళు కస్టమర్ ఇక తప్పదు ఇప్పాల్సింది అన్నప్పుడు మేము ఇక ప్రయత్నం చేస్తాము. ఇది కూడా సేమ్ సిట్టింగ్ చూడండి, 12 సీటరు. ఇక నేను కొనుక్కొచ్చుకున్న బండి కడుగుతామండి కట్టే కింద అంత కానీ మరి ఎట్లా అంటే మాకు అందదు కదా, దానికంటే ప్రాబ్లం అవుతుందని ఇక మన వాళ్ళు ఇది కొనుక్కొచ్చారు మంచిగా కడుక్కోవడానికి. ఇది 12 సీటర్ అనమాట. దీనికి కూడా సేమ్ ఆ బండ్లో ఉన్నట్టు యాస్ట్రీజ్ ఉంటుంది, ఏసీ ఏదైనా అని. ఇగో పైన నేను చెప్పిన ఏసీ స్పీకర్ లేకపోతే చెప్పిన. దీనికి కూడా సేమ్ సెంటర్ ఏసీ ఉంటుంది, సెంటర్ ఏసీ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఇక మళ్ళీ మేము ఎక్స్ట్రా ఛార్జర్ పెట్టుకోనికి ఎక్స్ట్రా బోర్డు కూడా పెట్టించినాం. కొంతమందికి అడాప్టర్లు ఉంటాయి, కొంతమంది ఏమో సీపీలు పెట్టుకుంటారు, కొంతమంది అడాప్టర్ తెచ్చుకుంటారు. వాళ్ళ కోసం ఏంటంటే ఎక్స్ట్రా బోర్డు కూడా పెట్టించాము. ఈ బండ్ల అన్న కూడా పెట్టించినాం, ఎందుకు అది చూపించలేదు. సేమ్ యాస్ట్ ఇది డ్రైవర్ సీట్, ఎక్స్ట్రా సీట్ ఇది కూడా కస్టమర్కి. ఈ సీట్ కూడా ఇదేంటంటే ఇది మాది, ఈ 12 సీటర్ ఇది అనమాట. మీకు డిక్కీ కూడా స్పేస్ చూపిస్తుంది, తాళం పెడితే డిక్కీది. ఈ బండ్లకి ఏంటంటే సరే ఇది పోయినా, ఇప్పుడు ఈడున్న అన్ని బండ్లకి ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని పాత బండ్లకు పైన క్యారెల్ ఉంటుంది. ఎస్ఎంఎల్ అశోక్ ల్యాండ్ల పాత బండ్లకు క్యారెల్ ఉంటుంది. ఈ బండికి ఏం చేసినారంటే షోరూమ్ వాళ్ళు క్యారెల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎందుకని ఇంకా డిక్కీ పెద్దగా ఇచ్చినారు స్పేస్. ఆల్మోస్ట్ మీరు వారం రోజులు వెళ్ళే జర్నీ మొత్తము మీరు సిలిండర్ అయినా స్టవ్ అయినా లగేజ్ అయినా ఒకరొకరు 2 రోజులు 3 గ్యాలు తెచ్చుకున్నా అని ఇంకా స్పేస్ పెద్దగా ఇచ్చిండు. డిక్కీలో ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు, క్యారెల్ తోటి అవసరం ఉండదు. చాలా మంది క్యారెల్ చూస్తారు, మళ్ళీ అది ఎక్కాలి, పైన కట్టాలి, చేయాలి అది అని. అట్లా లేకుండా డిక్కీ స్పేస్ కూడా పెద్దగా ఇచ్చిండు. మీకు ఆ డిక్కీ కూడా చూస్తారు, అన్ని బండ్లకు సేమ్ ఉంటుంది. ఇది చిన్న బండి కదా, దీనికి కొంచెం చిన్న ఉంది. ఆ పెద్ద బండ్లకు మీకు డిక్కీ ఎంత పెద్ద ఉంది, ఎంత స్పేస్ ఉంది అది కూడా చూపిస్తాం మీకు. రండి అదే బండి తాను చూసాందా ఇక్కడ వాళ్ళు ఇక నిమ్మకాయలు కట్టినాక బండి పని చేసింది. ఏ మాట కామాట కిరాయి అయితే పోయింది, నిమ్మకాయలు కిరాయి పోయింది. ఇక మళ్ళీ మన కాక ఏం చెప్తానంటే రోజు ఇక నిమ్మకాయలు కట్టి కాబట్టి 2 రోజులకు నల్లగా అయినా అంటున్నాను. మరి అంత దృష్టి కొట్టింది అంట బండికి. కొత్త బండి కదా అది రా మాత్రం ఉంటుంది. ఇక మన నిమ్మకాయలు చూడు ఇక నల్లగా అయినాట పాప. దెబ్బ చెప్తే దృష్టి మన అన్న బండికి అందించినట్టు. ఇవే మన బండ్లకు ఎస్ఎంఎల్ యాడ్ బ్లూ అనమాట. ప్రతి ఒక్క బండికి ఇది వస్తేనే బండి నడుస్తుంది. యాడ్ బ్లూ అనేది కంపల్సరీ. షోరూమ్ వాళ్ళు ఏం చెప్తారు, ఇదే బ్రాండ్ వేయాలని చెప్తారు, మేము ఇదే వాడతాము ఏ బండికైనా. యాడ్ బ్లూ అంటే మీకు డిఫైల్, మీకు కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా లేదు. యూరియా నీళ్ళు అనమాట, కొత్త కంపెనీ తయారు చేస్తుంది. యూరియా మన పొలాల స్పెషల్ అంట. నిమ్మకాయలు కదా, ఏసీ మంచిగా వస్తుంది, లగ్జరీ వెహికల్ ఇద్దరు. నిమ్మకాయలు 1 2 3 4 6 నిమ్మకాయలు ఉన్నాయి, 9 నిమ్మకాయలు. స్పెషల్ బండి నిమ్మకాయల బండి. పేర్లు ఎదిగలేదు వరకు, నిమ్మకాయల మన పేరు బండికి నిమ్మకాయ. మరి ఎట్లుంటది మన నిమ్మకాయల బండి అది ఎట్లుంటది రండి. ఇది కొత్త వెహికల్, మొన్న రీసెంట్ గా తెచ్చింది. మేమేమో శబరిమల సీజన్ లో డిసెంబర్ లో నవంబర్ లో మేము తెచ్చినాము. ఈ బండి రీసెంట్ గా జస్ట్ 1 మంత్ క్రితం వచ్చింది. కొంచెం చేంజ్ చేసిన అనమాట ఈ బండ్ల, అంటే సీటింగ్ కానీ. మా బండ్లకు సీటింగ్ చూసారు, అది కలర్ వేరు ఉండేవి. ఇది కొంచెం క్లాత్ ఇట్లా వేరే క్లాత్ ఇచ్చిండు. ఇంకోటి 6 గేర్ బండి, మాదేమో 5 గేరే, 5 గేర్లు ఉంటాయి. దీనికి ఏంటంటే 1 గేర్ ఎక్స్ట్రా ఉంటుంది. బండి పికప్ కూడా బాగుంటుంది. ఇసుజీ కంపెనీ అనమాట ఇది. అది ఇసుజీ ఎస్ఎంఎల్ఏ కాబట్టి కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది బండి. మీకు రిస్క్ కూడా ఎన్నైనా రిస్క్ ఏమనిపించదు. సేమ్ సెట్టింగ్, ఇన్న కూడా సేమ్ పుష్ బ్యాక్. అమ్మవాది గట్టిగా సేమ్ ఇందా మీకు చూపించిన కదా జానడు, అదంతా ఇదంతా జస్ట్ కలర్ వేరే. ఈ టాప్ కానీ ఇది ఏసీ కానీ అంతా స్టీజ్ ఉంటుంది. మళ్ళీ మా బండ్లకు ఫస్ట్ స్టార్ట్ ఇట్లా ఉంటాయి, ఫస్ట్ స్టార్ట్ కూడా ఉంది చూపి. అన్ని బండ్లకు అన్నీ ఉంటుంది. ఈ బండి జర కొత్త బండి కదా, కొంచెం డిఫరెన్స్ అంతే. ఇంకోటి వీటికి కట్టాలు కూడా, కామన్ కట్టాలు కూడా మాకేంటంటే ఒక బండికి భవ్యశ్రీ బండికి ఏమో రైల్వే కట్టాలు ఇచ్చారు, నా బండికి ఏమో బాంబే కట్ట ఇచ్చారు. అంటే అవి 3 పట్టీలు ఉంటాయి, మెత్తం ఉంటుంది, యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ బండికి ఏం చేసిందంటే బాంబే కట్టాలు ఇచ్చిండు. మళ్ళీ టైర్లు కూడా రేడియల్ టైర్లు అని ఉంటాయి. తెలుస్తూనే మీకు తెలియని వాళ్ళకు. నార్మల్ టైర్ వేలే, రేడియల్ టైర్ వేలే. రేడియల్ లోపల వైరింగ్ ఉంటుంది అనమాట.
యాక్షన్ ఎక్కువ ఇస్తుంది. ఏమైనా గింత స్పీడ్ బ్రేకర్ వచ్చినా గింత గుంతలా ఇట్లా అప్ అండ్ డౌన్ అయినా అని బండి యాక్షన్ ఎక్కువ ఉంటుంది నా బండ్ల కంటే. కూర్చున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ప్రాబ్లం కాకుండా కొంచెం బ్యాక్ పెయిన్ గీక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా పెద్ద రిస్క్ అనిపించదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న 4 బండ్లలో 4 కొత్త బండ్లే, ఇది ఒక్కటి కొంచెం లేటెస్ట్, జస్ట్ 1 month కింద వచ్చింది. నిమ్మకాయల బండి ఆయన బండి దాని తిట్టుకుంటారు, నిమ్మకాయలు చెప్తున్నా, అదొక స్పెషల్ నాకు. స్పెషల్ అంటే నిమ్మకాయలు. నిజంగానే చెప్తున్నా, ఆ రోజు 15 రోజులు ఆడ దమ్మాయిగూడలో బండి పెట్టుకున్నాడు అన్న. కిరాలు లేవు అన్నాడు. ఇది తీసుకొచ్చిండు, పొద్దుగాలు తీసుకొచ్చిండు, సాయంత్రం బుకింగ్ అయింది. ఆ రోజు నేను రీల్ చేసి పెడదాం అనుకున్నా, నేను లేకుండా ఇక నా బుకింగ్ వెళ్ళిపోయిండు. ఇక ఆ రోజు నుంచి బండి అయితే అవతల ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కిరాయి 15 తారీఖు వరకు ఫిక్స్ ఉన్నాయి డేట్లన్నీ. వచ్చే నెల 15 వరకు కిరాయిలు లిగిన లేవని మనం నేర్చుకుంటాం. నిమ్మకాయలు కట్టుకొని మా మీద చేసే పనులు నిమ్మకాయలు మిరపకాయలు ఆడుకుంటే బండి మాత్రం రాకుండా తిరుగుతుంది. చూడు నా బయటికి రా, మన బండ్లను ఒకసారి ఒక రౌండ్ వేపిద్దాం. అలా ఒకసారి డిక్కీ ఓపెన్ చేయనా, డిక్కీ తాళం తీస్తారా చూపినా. బండికి కిరాయి వేసింది బండి, ఇక కొంచెం అడగలేదు, అడగక డస్ట్ ఉంది. నైటే వచ్చిండు, రాత్రి 8 గంటలకు 9 గంటలకు వచ్చిండు. వైజాగ్ రేడియేటర్ అంటే వేదుడు మీకు ఆ టైర్కి ఈ టైర్కి పెద్ద ఏమీ అనిపించదు. ఇక చూడాలి S3 R అని ఉంది కదా, ఈ R అనేది గుర్తు ఏంటంటే రేడియల్ టైర్ అని అర్థం. ఇది జర యాక్షన్ ఎక్కువ ఉంటుంది ఈ టైర్లకు మా టైర్లకు. మా బండ్లకి ఇది ఉండదు. డిక్కి చూపిస్తారండి మీకు ఎంత పెద్దది ఉన్నది. 2 రోజులలో వైజాగ్ వేసింది ఇట్లా అయింది బండి. ఇగో డిక్కి ఇంత స్పేస్ ఉంటుంది మీకు, బయట బండ్లకు ఇంత ఉండదు. ఈడ వరకే ఇక్కడ ఏదైతే ఎడ్జ్ ఉందో ఈ ఎడ్జ్ నుంచి ఇట్లా స్ట్రేట్ ఉంటుంది, ఈ ఎడ్జ్ నుంచి ఇట్లా స్ట్రేట్ ఉంటుంది. ఇంతే డిక్ ఉంటుంది యాక్చువల్గా నార్మల్ అంటే పైన క్యారల్ ఉన్న బండ్ల కంటే. దీనికి ఏంటంటే జర స్పేస్ ఎక్కువ ఇచ్చిండు. ఇక్కడ ఒక స్టెప్ పెట్టిండు, ఒక స్టెప్ పెట్టి లోపల వరకు ఇచ్చిండు. లగేజ్ ఆల్మోస్ట్ మీరు ఒక వారం రోజులు ట్రిప్ వేసుకుని సిలిండర్తో సహా మీ లగేజ్ మొత్తం పెట్టుకోవచ్చు. లోపల సెల్ఫ్ కూడా చూసారు కదా, ఆ సెల్ఫ్లో పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. మేము ప్రతి ఒక్క బండికి మేము యాప్లో అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. అది కూడా SML అయితేనే. అన్న కూడా రెడీగా పెట్టుకున్నాడు యాప్లో ప్యాకెట్, ఎందుకంటే అది వస్తేనే మాకు బండి కొంచెం మైలేజ్ చూస్తుంది, బండి కూడా స్మూత్గా ఉంటుంది. ఇంజన్ పరంగా దేనికైనా చెప్పింది వాడుకోవాలి ఖచ్చితంగా. సరే ప్రస్తుతానికి అయితే ఇదే పరిస్థితి. ఒకసారి బండి ఇట్లా ముంగల్కి వచ్చి అన్ని బండ్లు చూపినా చూపించి మన వీడియో క్లిక్ చేద్దాం. అన్ని బండ్లు 4 బండ్లు ఒకసారి కవర్ వేసి దగ్గర రాలేదు. ఇది మా బండ్లు అయితే, ఇది మా పార్కింగ్. 4 బండ్లు ఒకటే దగ్గర ఉంటాయి. బుకింగ్ వెళ్తాయి, లేకపోతే ఇండే ఉంటాయి. ఇలా దగ్గర అప్పుడు మొత్తం మన రైతు రాదన్నమాట. మన దగ్గరనేమో 20,000 30,000 కొట్టి మైకులు ఉరికినంత సిచ్యువేషన్ లేదు. ఏదో నడిపించుకుంటూ ఉంటున్నావు. మైక్ ఉంటేనేమో నువ్వు ఎంత దూరం అయినా వాయిదా వస్తుంది. కానీ ఇది మీకు ఏమైనా డౌట్ ఉన్నా అని ఎక్కడైనా బుకింగ్ వెళ్ళాలనుకున్నాను, మా నెంబర్ పెడతానులా. మీకు బండ్ల నెంబర్ కూడా ఆల్మోస్ట్ మా బండ్లకి ఇప్పుడు నేను చుట్టుముట్టు చూపించిన, నేను లోపల నా నెంబర్ పెట్టాను కదా వీడియోలో, నా బండిది నా నెంబర్ ఉంటుంది. నాకు కాల్ చేసి ఎక్కడ వెళ్ళాలనుకున్నాను మాతో మాట్లాడచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఎంత దూరం అయినా ఇండియాలో ఎక్కడైనా మేము చెప్పగలుగుతాము. ఎంత దూరమైనా మేము డ్రైవ్ చేయగలుగుతాము. మరీ లాంగ్ ఉంటే ఇద్దరు డ్రైవర్లు కూడా వస్తాము. దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. లోకల్ తిరుపతి కానీ మినిమం ఒక 600 కిలోమీటర్స్ అయితే ఒక్కరేమే వస్తాము. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఎక్కడ వెళ్ళాలనుకున్నా మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్.